ఈరోజు మీరు చూస్తున్న వస్తువులు అన్నీ కూడా గోల్డ్‌తో తయారు చేసినవి. ఇక్కడ గోల్డ్ జ్యువెలరీనే కాదు, నవరత్న రింగ్స్, బంగారు కత్తులు, రాయల్ కిరీటాలు అన్నీ కూడా బంగారము మరియు వజ్రాలు అండ్ ముత్యాలు అండ్ నవరత్న స్టోన్స్ ఇంకా ఎంతో విలువైన రాళ్లతో తయారు చేసిన వస్తువులన్నమాట. అంతేకాకుండా రాజకుటుంబం ఉపయోగించిన బంగారు డైనింగ్ వస్తువులు అండ్ యుద్ధ కత్తులను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ కాలంలో రాజసం అంటే సంపదను ఇలా వస్తువుల రూపంలో చూపించుకునేవారట. ఈ వస్తువులను చూస్తుంటే మనకు సినిమా సెట్లో చూసినట్టే అనిపిస్తుంది. 400 సంవత్సరాలు గడిచినా ఇవి ఇంకా మెరిసిపోతున్నాయి అంటే అదొక నిజంగా ఆశ్చర్యకరమే. ఇలాంటివి మన కంట్రీలో కూడా మనం ఎన్నో చూసే ఉంటాము. అలానే నేను ఇంకా ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు గుర్రాలు, ఏనుగుల పైన వేసే వస్త్రాలను కూడా బంగారు తాడులు అండ్ ముత్యాలతో చేసున్నాయన్నమాట. అవి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను.